హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు బేసిక్ మ్యాథ్ ప్రాక్టీస్ వీడియో డే 4 అనమాట. దీనికంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉన్నది. అది ఏంటంటే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇది చాలామందికి చాలా పెద్ద విషయం కాకపోవచ్చు, నాకైతే పెద్ద విషయమే. ఎందుకంటే నేను ఎప్పుడో 2001లో చేద్దాం అనుకున్నాను, కానీ కంటిన్యూస్గా వీడియో స్టార్ట్ చేయడం అలవాటు చేసుకుంది మాత్రం ఈ ఇయరే. సో ఇయర్ కంప్లీట్ అవ్వకముందే 100 సబ్స్క్రైబర్స్ రావడం, అందులోని నా 34th సబ్స్క్రైబర్ నాకు ఇప్పుడు బాగా గుర్తున్నాడు. అక్కడి నుంచి తను డైలీ ఎర్లీ మార్నింగ్ లైవ్స్ చేసినప్పుడు, స్టడీ విత్ మీ లైవ్ చేసినప్పుడు డైలీ వచ్చే నార్త్ సైడ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. వాళ్ళు నాకు హిందీ అర్థమవుతుంది, సో నేను ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చేవాడిని. సబ్స్క్రైబర్స్ నేమ్స్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. నాకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు నాతో చాట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేనైతే అప్పుడు చూపిస్తాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు కాస్త హ్యాపీగా ఉంది. ఇలాగే కంటిన్యూ చేద్దాము. డైలీ బేసిక్ మ్యాథ్ ప్రాక్టీస్ వీడియో అయితే పెడతాను. బేసిక్ సమ్సే ఉంటాయి. బేసిక్ సమ్స్ డైలీ చేయడం వల్ల మనకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ దగ్గర స్ట్రక్ అయిపోమన్నమాట. అది అలవాటు చేసుకుందామని స్టార్ట్ చేశాను. నాకు కూడా ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా 100 days కంప్లీట్ అవ్వబోసరికి మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో మీరే చూద్దరు. కానీ ఫస్ట్ డే వీడియో 1.5 hour వచ్చింది, సెకండ్ డే 30 minutes వచ్చింది, థర్డ్ డే 27 minutes వచ్చింది. అందులో స్టార్టింగ్ ఇంట్రడక్షన్, లాస్ట్లో కొద్దిగా 1-2 minutes తీసేస్తే అరౌండ్ 25 minutesలో అయితే ఒక వీడియో కంప్లీట్ అయిపోతుంది. రాను రాను డేస్ పెరిగే కొద్దీ ఇంకా తగ్గించడానికి అయితే ట్రై చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా అందరికీ కంగ్రాచులేషన్స్ కాదు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అది చెప్తాను కాబట్టి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మీరు ఇదే కనుక ఫస్ట్ వీడియో కనుక చూస్తున్నట్టయితే, ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, 4x4 మ్యాట్రిక్స్ ఎడిషన్స్ అన్నమాట. 15 additions, 15 subtractions, 15 multiplications, అరౌండ్ నియర్ టు 20 or 20+ స్పీడ్ మ్యాథ్ క్వశ్చన్స్ ఇవైతే మనం కవర్ చేయబోతున్నాము. ఈ స్క్వేర్స్, క్యూబ్స్ కూడా మీరు ఒకసారి పాజ్ చేసి చదవండి. చదివిన తర్వాతే ఆ వీడియోని అనేది కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు ఈ చదవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఇది ఒక హ్యాబిట్ ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి మ్యాట్రిక్స్ ఎడిషన్కి. ఓకే, మ్యాట్రిక్స్ ఎడిషన్కి స్కిప్ చేసిన వాళ్ళు ఇంకెక్కడి నుంచి డైలీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, వీడియోని పాజ్ చేసి ఈ మ్యాట్రిక్స్ ఎడిషన్ ఉంది కదా, ఈ వాల్యూస్ అన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్లో వీక్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీడియో. నాకంటే ముందుగా సాల్వ్ చేసేయండి. ఓకే, ఎలా సాల్వ్ చేయాలనేది ఫస్ట్ ఒక సింగిల్ లైన్ చేసి చూపిస్తే చూడండి. 0, 9, 10, 18, 23, 25 ఇలాగా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, ఇలాగా మీరు 4 sides కూడా మీరు వాల్యూస్తో ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. 2, 7, 15, 16, 25, 3, 4, 11, 15, 22, 26, 4, 11, 15, 22, 23, 26, 9, 17, 19, 27, 37, 5, 10, 18, 20, 28, 37, 2, 7, 13, 15, 16, 19, 3, 4, 6, 12, 17, 19, 6,
14, 20, 29, 37, 8, 17, 23, 31, 37, 8, 15, 21, 30, 31, 33, 2, 3, 12, 18, 25, 25, 33, 0, 3, 12, 0, 0, 3, 12, 14, 14, 20, 28, 8, 14, 16, 16, 25, 28, 9, 10, 18, 18, 23, 31, 38, 7, 15, 20, 28, 29, 38, 1, 8, 10, 16, 16, 22, 28, 6, 12, 18, 20, 27, 28, 8, 12, 20, 22, 22 and 31, 40, 9, 18, 20, 28, 32, 40, 5, 5, 12, 17, 18, 19, 1, 2, 7, 14, 14, 19, 2, 6, 11, 14, 22, 24, 2, 10, 13, 18, 22, 24. సో ఈ రకంగా 4 సెట్స్ మ్యాట్రిక్స్ ఎడిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ డిజిట్స్, సేమ్ అదే మ్యాట్రిక్స్ని నేను డబుల్ డిజిట్గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఎలాగా ఉన్నప్పుడు ఫస్ట్ టెన్స్ ప్లేస్ని యాడ్ చేసేయండి, దాని తర్వాత యూనిట్స్ ప్లేస్ని యాడ్ చేయండి. 10, 60, 62, 70, 79. ఇది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మనం చేయనవసరం లేదు, ఒక సైడ్ చేస్తే చాలు. ఓకే, 30, 100, 170, 174, 178, 179, 90, 110, 160, 165, 165, 173, 181, 20, 80, 90, 93, 95, 100, 60, 120, 128, 128, 136, 145, 80, 140, 150, 152, 159, 168. సో నెక్స్ట్ 3 డిజిట్స్ కూడా అంతే, సేమ్. 800, 943, 943, 791, 1700, 1700, 100, 1800, 1837, 469, 1594, 1594, 1788. మనకి ఆటోమేటిక్గా మైండ్లో ఎడిషన్స్ అనేవి రన్ అయిపోతాయి అన్నమాట, ఇలా మ్యాట్రిక్స్ ఎడిషన్ అది చేయడం వల్ల. 6 + 2 8, 7 + 1 8, 8 + 9 17 అలా చేయనవసరం లేదు. మనకి ఇప్పుడు ఏ రకంగా అయితే చేసామో అదే స్పీడ్ అనేది మనకి ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. మనకు మెయిన్గా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 90,
175, 176, 178, 350, 357, 364, 368, 900, 1062, 1067, 1072, 277, 280, 776, 784, 800, 870, 969. ఇక్కడితో మ్యాట్రిక్స్ ఎడిషన్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ ఎడిషన్స్ అన్నమాట. ఫాస్ట్గా ఆన్సర్స్ అయితే రాసేయండి. 100, 65, 88, 68, 95, 69, 67, 46, 80, 70, 68, 70, 80, 74, 15, 85. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్. నాకు సబ్ట్రాక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఈ మధ్యన. ప్రాక్టీస్ వల్ల ఏటో తెలియదు కానీ చూద్దాం. 35, 10 - 4 6, 1, 30 - 2 28. చూడండి, 90 - 60 30. 7కి -9కి ఎంత తేడా? -2, అదే 28. ఇంకా క్యారీ తెచ్చుకోవాలి, అదంతా పక్కకి వెళ్ళిపోయింది ఆ మెథడ్ అంతా. నాకు నా బ్రెయిన్లో ఎప్పుడు చూసినా సరే ఈవెన్ 97, 69 ఇప్పటికి కూడా నేను క్యారీ తెచ్చుకొని ఇలా రాసుకొని అలవాటు చేసుకున్నాను. కానీ ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి నాకు ఇది ఒకటి బాగా అలవాటు అయింది. 90 - 60 30, అది కన్ఫర్మ్. 7కి 9కి అంత -2. ఆ -2 ఇందులోంచి తీసేద్దాం, 28. కాబట్టి చెక్ చేయండి. 17 9 తీస్తే 8, 8లో 6 తీస్తే 2, అదే 28 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, 20, ఇక్కడ 3 మిగిలింది, 23. ఇక్కడ 70 - 1 69, 85, 29, 46, 30, 2 1 12. ఓకే, 10 2 12, 0 42, 36, 9 11. ఇలాగా సబ్ట్రాక్షన్స్ కూడా బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్స్ అనేది హైలైట్ టాస్క్. మనం మల్టిప్లికేషన్స్ ఎన్ని ట్రిక్స్ అయినా నేర్చుకోండి. డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్, అలాగే 4 digits ఇంటూ డబుల్ డిజిట్, 4 digit ఇంటూ త్రిబుల్ డిజిట్. ఇవి మాత్రం ఖచ్చితంగా మనకి ప్రాక్టీస్ ఉండాలి. ఎగ్జామ్లో మనకి బాగా ఉపయోగపడేవి ఇవే. అప్పుడు బాగా క్యాలిక్యులేషన్ కష్టంగా ఇవ్వాలనుకుంటే వాడు ఇక్కడికి వెళ్తాడు 4 digitకి. కాబట్టి మనం ఈ ఫస్ట్ డబుల్ డిజిట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డబుల్ డిజిట్ ఒక 20 days బాగా వచ్చిన తర్వాత త్రిబుల్ డిజిట్కి వెళ్తాం. త్రిబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ ఆ తర్వాత. ఫస్ట్ కష్టంగా ఉన్నవి నేర్చుకుని ఆ తర్వాత సింపుల్గా ఉన్నదానికి కాన్సన్ట్రేట్ చేద్దాం, అంతే. ఈ రకంగా మనం మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫెక్ట్ అవుతాం. మీరు డైలీ వీడియో చూడండి, ఖచ్చితంగా
హెల్ప్ఫుల్ అయ్యే ప్రాక్టీసే మాకు వచ్చింది అని మీరు నాకు కామెంట్లో చెప్తారు. ఇప్పుడు చూడండి, 7 8 56, 6 5 క్యారీ లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో, ఒకసారి దగ్గర నేర్చుకున్నానని. 56కి 5, 2 7 14 8 22 5 27, 2 1 2, ఇది 4, 990, 480, 40, 10, 56, 66, 70, 14 7, 21. నెక్స్ట్ 15 24 10, 34 35, 16 3 19, 100 by 2 14 00. నెక్స్ట్ 28 2 క్యారీ. మీకు కనబడుతుందో లేదో తెలీదు కానీ చూడండి, 2 క్యారీ 9 4 36 28, 58 58 60, 58 60, ఇంకొకటి 6 ఉంది, 66, అప్పుడు 6 ఉంది, 36 6 42. ఏదైనా రాంగ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి, అది నేను ఖచ్చితంగా చూసి ఓవర్కమ్ చేయాలి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు. 40 56 56 66 66 4 75, 21 7 28, 14 49 16, 49 59 59 66. నెక్స్ట్ 56. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మనం మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన క్యారీ ఖచ్చితంగా ఒక రౌండ్ ఫిగర్కి అలొకేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 72 87, 2 7s 14, 1 క్యారీ ఉందా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, అవుట్ సైడ్ నెంబర్స్ని ఇన్సైడ్ నెంబర్స్ని మనం ఎడిషన్ చేయాలి. 7 7s 49, ఈ 1 దీనికి యాడ్ చేసేస్తే 50 అయిపోతుందా. 2 8s 16, ఇప్పుడు 66 అయిపోయిందా ఈజీగా. అంటే ఫస్ట్ అవుట్ సైడ్ నెంబర్స్ని కానీ ఇన్సైడ్ నెంబర్స్ని కానీ చేసినప్పుడు క్యారీని ఇంప్లిమెంట్ చేస్తే మనకి రౌండ్ ఫిగర్ వచ్చేస్తుంది. ఆ రౌండ్ ఫిగర్ వచ్చినప్పుడు మనకి ఎడిషన్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అంతేగాని 49 తర్వాత 16 ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎడిషన్స్ ఎంత బాగా వచ్చినా సరే ఎగ్జామ్ ప్రెషర్కి కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్యారీని ఫస్టే ఇంక్లూడ్ చేసేయడం అలవాటు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 7 8 56 సరిపోయింది. 7 8 56, ఇక్కడ 56కి ఇంకొక 6 యాడ్ చేయాలి, 62. ఓకే, 6 62, 1 4s 4, 21 5 7, 48 48, 4 8s 32, 24 32 20, wait 32 20 52,
52 8 ఇక్కడ ఒక 4 క్యారీ ఉంది, అక్కడ ఒక 4 ఉంది, 60 అవుతుంది. 4 4s 16, 6 22. ఏదో రాంగ్ చేసి ఉంటాను, ఒకసారి మళ్ళీ చూద్దాం. 6 8s 48, 4 6 24, 28, 28 4 8s 32, 28 32 60 సరిపోయింది. 6 క్యారీ 4 4 4 16, 6 22 అయిపోయింది. uh, 50 20 100/2 75 7.5 750 210 చూడండి, ఇది 210 12 222 8 24 60 64 9 60 64 9 73 73 to 75 7 ఉంది. 24 7 31. సో ఇక్కడ మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ అయ్యాయి. ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్ చూద్దాం. స్పీడ్ మ్యాథ్స్ 4 2s 8, ఇంకా 36, 4 9s 36. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెసిమల్స్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ మనం ఎలా చేయాలి అంటే, ఫస్ట్ డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ నెంబర్స్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 12 into 150 చేయాలి. ఆ తర్వాత 12 into 24 చేసినా పర్లేదు. క్యాలిక్యులేషన్ కొద్దిగా ఫాస్ట్గా కదలాలి అంటే 3 into 150 చేసినా పర్లేదు. 3 into 150. ఆ వచ్చిన ఆన్సర్స్కి మాత్రం ఒక పాయింట్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12 into 24 చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్కి ముందు 2 పాయింట్స్ పెట్టాలి. దాని తర్వాత 3 into 24 కూడా చేయాలి. ఇప్పుడు 0.3 into 0.24 కూడా చేయాలి. దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. 12 into 150. ఈ 12ని మనం 6 2s 12 అని రాసుకోవచ్చు కదా. 2 15s 30, 36 180, 1800 వచ్చిందా. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ నెంబర్స్ చూద్దాం. ఇక్కడ 24 ప్లస్ 12 ప్లస్ 12 రాసుకోవచ్చు కదా. 12 12s 144, ఇంకొక 144 ఉంటుంది కాబట్టి 288, కాబట్టి 2.88 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 2 నెంబర్స్ తర్వాత ఒక పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, 3 150s 450, పాయింట్ తర్వాత ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ 4 5. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 324s 60 12 72, కాబట్టి 0.072, ఎందుకంటే 3 నెంబర్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసండి. 2 5 9 7 4 8 1. ఇలాగ మనం పాయింట్స్తో సహా తెప్పించవచ్చు. లేదు అప్రాక్సిమేట్గా ఉన్నాయి, వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే మాత్రం మీరు ఈ 2 స్టెప్స్ చేయండి. ఈ పాయింట్స్తో ఉన్న మల్టిప్లికేషన్ వదిలేసి ఈ సింగిల్ నెంబర్స్తో ఉన్న మల్టిప్లికేషన్ చేసి మీరు నియర్ టు అప్రాక్సిమేట్ వాల్యూ అనేది మీరు పెట్టచ్చు ఆప్షన్స్ ద్వారా. ఇప్పుడు మనకు పాయింట్స్తో పాటు కావాలి కాబట్టి మనం ఇలా చేసాం. ఇప్పుడు చూడండి, మనం ఏమన్నా హెవీ క్యాలిక్యులేషన్ ఏమన్నా చేసామా? మనకు వచ్చిందే ఒక ఆర్డర్లో చేసాం.
మనకు వచ్చిన మల్టిప్లికేషన్ ఒక ఆర్డర్లో చేసాం అంతే. చూడండి 1847952 1847952 వచ్చేసింది కదా. దీనికి జనరల్గా మీరు చేయాలి అని అనుకుంటే 15024 ఇంటూ 123 ఇది చేసిన తర్వాత లాస్ట్లో చూడండి 3తో 1 టైం చేయాలి, 2తో సెకండ్ టైం, 1తో థర్డ్ టైం చేయాలి. అప్పుడు ఆ మూడింటిని యాడ్ చేయాలి. సింపుల్గా ఇక్కడ మనకి చూడగానే మనకి తెలిసే ఉంటాయి ఆప్షన్స్, డైరెక్ట్గా వేసేయచ్చు. నెక్స్ట్ 23 ఇంటూ 81 3 2 24 26 16 అంటే 18 మైనస్ 182 ఇది 1 8 1781 దేనికి స్క్వేర్ 1781. 25లోంచి 9 తీసామా, సారీ 1681 50కి 9 తీస్తే 41 స్క్వేర్. నెక్స్ట్ 62% ఆఫ్ 25% ఆఫ్ సంథింగ్ వచ్చింది. ఇక్కడ ఒక పర్సెంట్కి 2 జీరోలు తీసేయండి. 25 అంటే 100/2, 62 అంటే 62/100 ఇంటూ 14, 2 7s 100, 100 క్యాన్సిల్, 42 434. నెక్స్ట్ అండ్ 80 32 4 8s 32. ఓకే, 80 32 112 75 35. నెక్స్ట్ 10 17 20 405 మైనస్ 112 400 మైనస్ 100 300 300 మైనస్ 7 293 10% 32 5% 16 5%, 10% 40 5% 10% 40 5% 20 54 square. 25 plus 4 29 16. ఇక్కడ ఒకటి మాత్రం మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. లెట్స్ సీ 900 12 2s 24 16 6 5 11 1156 minus 2352/12 3 4s 3 7s 21 3 8s 24 3 4s 12 4 1s 4 4 9s 36 4 6s 24. ఓకే, ఇక్కడ 156 పోతే -40 ఉంటుంది. 156 తీసేస్తే 1000 ఉంటుంది. 1000లోంచి 40 తీస్తే 960 ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 1 డెసిమలే రావాలి రూట్ ఓవర్లో. ఇక్కడ రూట్ ఓవర్లో పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 రావాలి. చూద్దాం.
6 వచ్చింది, అంటే 2.5. నెక్స్ట్ ఇక్కడ 30 వచ్చిందంటే 5 6 30, 0.55. కాబట్టి 55/100 ఇంటూ 10/25. 0 0 క్యాన్సిల్. 5 5s 5 11s 11/50, near to something that only. 5.5/25 అంటే ఇంతే కదా. 5.5/25, 5 5s 5 11s 11/1.1/5 అంతే. 1.1/5ని 5 2s 10, 2s 10 ఇలా ఉంది. అగైన్ 5 2s 0.22 అనుకోవచ్చా, మేబీ. నెక్స్ట్ 4 cube 64 ఇంటూ 27. ఇప్పుడు మనకి డైరెక్ట్ మల్టిప్లికేషన్ మనకు వచ్చు కాబట్టి చేసేద్దాం. 28 7 6 42 8 42 8 50 52 12 5 17 17 28. చూసారా, మనకి స్పీడ్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ మనం ఈ మెథడ్ అలవాటు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ స్టెప్స్ మనం పేపర్తో రాయట్లే, జస్ట్ ఆన్సర్ మాత్రమే సింగిల్ లైన్ ఆన్సర్ అయితే రాస్తున్నాం. నెక్స్ట్ 10% 118, 59 అనేది 5%. నెక్స్ట్ 20 0 0 తీస్తే 53. సో ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కంటిన్యూ చేద్దాము. కంటిన్యూస్గా డైలీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాగే సపోర్ట్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ కాస్త 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. కొద్దిగా అత్యాసే, కానీ దానికోసం నేను కష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బాయ్ బాయ్. కీప్